ప్రభుత్వాన్ని కూల్చడానికి సంవత్సరాల ప్రణాళిక అవసరం లేదు. శక్తివంతమైన సైన్యం అవసరమూ లేదు. కోల్పోవడానికి ఏమీ లేదు అని భావించే తరం ఉంటే కేవలం 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చవచ్చు. సెప్టెంబర్ 2025 నేపాల్ ఒక విప్లవంతో కుదుపుకు గురైంది. ఇది రాజకీయ నాయకుల నాయకత్వంలో కాదు, దాని యువత నాయకత్వంలో. వారే ఈ జెన్జీ. వారు తమను తాము ఆల్టర్ యాక్టివిస్ట్ ని పిలిపించుకున్నారు. ఇది ఒక్కసారి మాత్రమే జరిగిన సంఘటన కాదు, ఇది ఒక నమూనా మాత్రమే. గతంలో 2010 సంవత్సరంలో అరబ్ దేశమైన టునీషియాలో ప్రారంభమైన విప్లవం 2022లో శ్రీలంకకు మరియు 2024లో బంగ్లాదేశ్ వరకు వ్యాపించింది. తుపాకులతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో లోతైన కోపంలో ఉన్న యువత ప్రపంచ రాజకీయ ముఖపటాలను మారుస్తున్నారు. వారు అవినీతికి వ్యతిరేకంగా, నిరుద్యోగానికి వ్యతిరేకంగా, తాము విఫలమైందని నమ్మే వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, విగ్రహాలు కూలిన తర్వాత, పొగ తొలగిపోయి, కెమెరాలు వెళ్ళిపోయిన తర్వాత వారి జీవితాలు నిజంగానే బాగుపడ్డాయా? మీరు ఊహించిన దానికంటే చాలా క్లిష్టమైన మరియు చాలా షాకింగ్గా ఉండే సమాధానాన్ని కనుగొనడానికి చివరి వరకు చూడండి. మొదట మనం దీన్ని అర్థం చేసుకోవడానికి మన పొరుగున ఉన్న నేపాల్కి వెళ్దాం. ఇదంతా #NepoKid అనే ఒక #తో ప్రారంభమైంది. వారాల తరబడి నేపాలీ యువత తమ రాజకీయ నాయకుల పిల్లల జీవన శైలిని ఆన్లైన్లో బహిర్గతం చేస్తున్నారు. వారు డిజైనర్ దుస్తులు, విదేశీ సెలవులు ఒకవైపు, మరోవైపు దేశంలో యువత నిరుద్యోగం 20% కంటే ఎక్కువగా ఉంది. దీనికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సెప్టెంబర్ 4, 2025న వారు ఫేస్బుక్, యూట్యూబ్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను నిషేధించడం. దీని ముఖ్య ఉద్దేశం యువత నోరు మూయించడం. కానీ అది నిప్పుగా తయారైంది. తర్వాత ఏం జరిగిందంటే మునుపెన్నడూ చూడనిది. ఇది 48 గంటల తిరుగుబాటు. సెప్టెంబర్ 8న వేలాది మంది విద్యార్థులు, వారిలో కొందరు పాఠశాల యూనిఫామ్లలో కూడా ఉన్నారు, ఒక్కసారిగా కాట్మండ్ వీధుల్లోకి వచ్చారు. వారి డిమాండ్ ఒక్కటే, సోషల్ మీడియాను కాదు, అవినీతిని మూసేయండి అని. ప్రభుత్వ పెద్దలు దానిని చాలా సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులకి కఠిన చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు నిర్దాక్షిణ్యంగా బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్ మరియు కాల్పులతో నియంత్రించడానికి ప్రయత్నించారు. దీని వలన మొదటి రోజు 19 మంది విద్యార్థులు మరణించారు. ఈ హింస వారి కోపాన్ని మరింత పెంచి దేశవ్యాప్తంగా విస్తరించింది. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 9న ఈ నిరసన ఒక విప్లవంగా మారింది. యువత రాయల్ ప్యాలెస్ చుట్టుముట్టారు. ప్రభుత్వ వెబ్సైట్లో హ్యాక్ చేసి మరణించిన వారి ముఖాలతో భర్తీ చేశారు. సుప్రీంకోర్టు మరియు ప్రధానమంత్రి నివాసంపై కూడా దాడి చేశారు. మొత్తం వ్యవహారం అదుపు తప్పడంతో కేవలం 48 గంటల్లోపే ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆన్లైన్లో పెరిగిన ఒక తరం వారి ప్రభుత్వాన్ని ఆఫ్లైన్లోకి నెట్టింది. వారు గెలిచినట్టు అనిపించవచ్చు, కానీ కథ ఇంకా ముగియలేదు. దీని వలన తక్షణ ఆర్థిక నష్టం భారీగా ఉంది. ఫెడరేషన్ ఆఫ్ నేపాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FNCCI నివేదిక ప్రకారం 22.5 బిలియన్ల నష్టం సంభవించింది అని ఒక అంచనా. కానీ ఇది ఆరంభం మాత్రమే. నేను మొదట చెప్పినట్టు ఈ కథ నేపాల్ గురించి మాత్రమే కాదు, ఇది ప్రపంచ కథ. మరియు దానిని అర్థం చేసుకోవడానికి మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి. డిసెంబర్ 2010 టునీషియా దేశానికి వెళ్దాం. అక్కడ మొదటిసారి సోషల్ మీడియా నిప్పురగిల్చింది. ఇది ప్రారంభమైంది ఒక రాజకీయ నాయకుడితో కాదు. అతను ఒక 26 ఏళ్ల వీధి వ్యాపారి. అతని పేరు మొహమ్మద్ బౌజూజీ. తన మనుగడకి ఏకైక మార్గమైన తన పండ్ల బండిని పోలీసులు స్వాధీనం చేసుకుని అతని పబ్లిక్ ప్లేస్ లో అవమానించడంతో అతను గవర్నర్ ప్యాలెస్ కి వెళ్ళాడు తన గోడు వినిపించడానికి. కానీ అతనికి చాలాసేపు ప్రవేశం లభించకపోవడంతో ఒక కిరోసిన్ క్యాన్ కొనుక్కొని ప్యాలెస్ ముందే తనను తాను నిప్పంటించుకున్నాడు. అతని చర్య అతనికి గౌరవం మరియు భవిష్యత్తును అందించిన వ్యవస్థకు వ్యతిరేకంగా నిరసన. అతని నిరసన వీడియో వైరల్ అయింది, ఒక నిప్పు రవ్వలా మారింది. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఒక నిరంకుశ పాలనలో నిరాశతో ఉక్కిరిబిక్కిరవుతోంది. గతంలో కంటే ఎక్కువ విద్యావంతులు, యువత దీర్ఘకాలిక నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారు. బౌజీజీ కథ వారి కథగా మారింది. అకస్మాత్తుగా సోషల్ మీడియా ఒక విప్లవ సాధనంగా మారింది. నిరసనలు నిర్వహించడానికి మరియు సెన్సార్షిప్ ను దాటివేయడానికి ఉపయోగపడింది. మంట బలంగా వ్యాపించింది. మొదట టునీషియా నియంత పడిపోయాడు. దీని నుంచి ప్రేరణ పొందిన యువత ఈజిప్ట్లోనూ దశాబ్దాల నిరంకుశ పాలన
మరియు పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహ దినోత్సవం నిర్వహించడానికి ఫేస్బుక్ ను ఉపయోగించారు. కైరోలోని తహ్రీన్ స్క్వేర్ ఒక నియంత పాలన కూల్చివేయడానికి ఒక విప్లవ కేంద్రంగా మారింది. ఇక లిబియా విషయానికి వస్తే నియంత గదాఫీకి వ్యతిరేకంగా ఇలాంటి నిరసనలు తీవ్ర హింసకు గురయ్యాయి. తిరుగుబాటు పూర్తి స్థాయి అంతర్యుద్ధంగా మారింది. ఒక తరం పోగొట్టుకున్న స్వరాన్ని ఎలా కనుగొనగలిగిందో ప్రపంచం మొత్తం గమనించింది. ఇప్పుడు మన పొరుగు దేశం శ్రీలంకకు వెళ్దాం. 2022 ప్రపంచం కోవిడ్ నుంచి అప్పుడప్పుడే తేరుకుంటోంది. శ్రీలంక దేశం దివాలా తీసింది. పాలక కుటుంబం యొక్క సంవత్సరాల తరబడి చెడు విధానాలు మరియు అవినీతి ఇన్ఫ్లేషన్ ని అమాంతం పెంచింది. ప్రజలు ఆహారం, ఇంధనం మరియు మందులు కొనుక్కోలేని పరిస్థితి దాపురించింది. యువత అరగలియ అనే ఉద్యమానికి నాయకత్వం వహించారు. వారు అతి కొద్ది కాలంలోనే దేశాధ్యక్షుడి ఇంటిని ముట్టడించారు మరియు శక్తివంతమైన రాజపక్స కుటుంబం అధికారం నుండి తొలగింపబడింది. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే 2024లో ప్రపంచం మొత్తం ఆ దేశ ఆర్థిక పురోగతిని కొనియాడుతుండగా యువత మాత్రం నిరుత్సాహంతో ఉన్నారు. వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా వ్యవస్థలో అవినీతి మరియు అన్యాయాన్ని చూశారు. ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వం క్రూరంగా స్పందించింది. దీని వలన నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వీటన్నిటికీ ఉన్న ఒకే ఒక సంబంధం మీకు అర్థమైందా? అది ఉద్యోగాలు లేని విద్యావంతులైన యువత. ఆన్లైన్లో వారు చూస్తున్న అవినీతిని విపరీతంగా బహిర్గతం చేయడం మరియు నిప్పు రగల్చడానికి వాడిన ఇంధనం. ఇది వివిధ దేశాలలో వేరువేరు పేర్లతో అయినా కథ మాత్రం ఒక్కటే. కాబట్టి మనం ఒక నమూనాను చూసాము. యువత లేచినప్పుడు ప్రభుత్వాలు పడిపోతాయి. కానీ మెరుగైన రేపటి వాగ్దానం గురించి ఏమిటి? మరుసటి రోజు ఏమి జరుగుతుంది అనే వాస్తవికత తరచుగా కథలో కష్టమైన భాగం. ఈ కథ మీకు నచ్చినట్లయితే, మరిన్ని కథనాలు మీరు చూడాలనుకుంటే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి విషయాలు కవర్ చేయాలో కమెంట్స్లో తెలియజేయండి. ఇప్పుడు సంఖ్యలను చూద్దాం. శ్రీలంకలో విప్లవం కఠిన వాస్తవికతను తీసుకొచ్చింది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. 2022లో ద్రవ్యోల్బణం 70% తాకింది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం పేదరికం రేటు 13% నుండి 25% రెట్టింపు అయింది. ఆర్థిక వ్యవస్థ స్థిరీకరించడానికి IMF నుంచి రుణం తీసుకునింది, కానీ అది ఖర్చుతో వచ్చింది. దీని వలన అధిక పన్నులు మరియు ప్రభుత్వ వ్యవస్థలలో కోతలు. నిరసనకు ప్రధాన కారణమైన యువత నిరుద్యోగాల రేటు సంక్షోభం తర్వాత కూడా 24% కంటే ఎక్కువ ఉంది. జీవితం కొంత స్థిరపడ్డా అది ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఇక్కడ కథ ఒక విరుద్ధం. 2024 తిరుగుబాటుకు ముందు దేశ GDP వేగంగా పెరుగుతోంది, కానీ ఈ వృద్ధి విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు సృష్టించలేదు. యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చిన గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగ రేటు 27%. ఆశ్చర్యకరంగా ఉంది. ఉద్యోగాల కోసం పుట్టిన విప్లవం వెంటనే పరిస్థితి మరింత దిగజార్చింది. కానీ దీర్ఘకాలిక ప్రమాదాన్ని నిజంగా అర్థం చేసుకోవడానికి సోషల్ మీడియా యుగం యొక్క మొదటి విప్లవం మనం చూడాలి. ఈ అరబ్ స్ప్రింగ్ కథ బహుశా హెచ్చరికతో కూడుకున్నది. ఇది జరిగి దశాబ్దానికి పైగా కావస్తున్న విప్లవం నాటి ఆర్థిక సామాజిక వాగ్దానాలు నేటికీ నెరవేరలేదు. ఈజిప్టే తీసుకుందాం. 2011కు ముందు యువత నిరుద్యోగం దాదాపు 25% ఉంది. విప్లవం తర్వాత 37% పెరిగింది. రాజకీయ అస్థిరత పర్యాటకులను మరియు పెట్టుబడిదారులను భయపెట్టింది. వారి ఆర్థిక వ్యవస్థ మూలస్తంభమైన పర్యాటక రంగం ఆదాయం ఒక్క సంవత్సరంలో 3వ వంతు కుప్పకూలింది. నేడు ఈజిప్ట్ మరింత నిరంకుశ ప్రభుత్వం కింద ఉంది మరియు ఆర్థిక పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇదంతా ప్రారంభమైన ట్యునీషియా విషయానికి వస్తే కొత్త రాజ్యాంగంతో ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైనప్పటికీ ఆర్థిక వ్యవస్థ దశాబ్ద కాలం పైగా స్తబ్దత నెలకొంది. విప్లవం ముందు 30% వరకు ఉన్న యువత నిరుద్యోగ రేటు తర్వాత 37%కి పెరిగింది. చాలా మంది యువ ట్యునీషియన్లకు 2011 నాటి కలలానే మిగిలిపోయింది. ఇక లిబియా విషయానికి వస్తే గదాఫీ పతనం స్వేచ్ఛకు దారితీయలేదు. అది ఆ దేశాన్ని నాశనం చేసే వినాశకరమైన అంతర్యుద్ధానికి దారితీసింది. ఇక్కడి పాఠం కఠినమైంది. నియంత్రణ పడగొట్టడం ఒక విషయం, స్థిరమైన ప్రజాస్వామ్యం మరియు ఆర్థిక వ్యవస్థను నిర్మించడం చాలా కష్టతరమైన సవాలు. కాబట్టి మనం ముఖ్యంగా భారతదేశం వంటి యువ దేశంలో వీటన్నింటి గురించి ఏం నేర్చుకోవచ్చు?
ఈ విప్లవాలు సోషల్ మీడియా వల్ల సంభవించవు. అది విఫలమైన వాగ్దానాల వల్ల సంభవిస్తాయి. పెద్ద సంఖ్యలో యువత, విద్యావంతులు వ్యవస్థ తమకు వ్యతిరేకంగా ఉందని, అవకాశాలు లేవని భావించినప్పుడు పరిస్థితి స్పార్క్ కోసం ఒక టిండర్ బాక్స్ లా మారుతుంది. అది హెచ్చరికతో కూడిన సంకేతం. దీనికి యువతను నియంత్రించడం లేదా వారి వేదికలను నిషేధించడం పరిష్కారం కాదు. ప్రభుత్వాలు తరచుగా తమ యువత ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నాకున్న ఒక ఆలోచన ఏమిటంటే, క్రమం తప్పకుండా జాతీయ యువ పల్స్ సర్వేలు నిర్వహించడం. ఇది యువత నుంచి నేరుగా ప్రోగ్రెస్ కార్డుగా భావించండి. వారి కలలు, వారి సవాళ్లు మరియు ప్రభుత్వ విధానాలపై వారి అవగాహనను తెలియజేస్తుంది. ఇది కేవలం డేటా మాత్రమే కాదు, ఇది ఆధారాలతో కూడిన విధాన రూపకల్పనకు పునాది. ఎందుకంటే యువతను ఒక ముప్పుగా కాకుండా ఒక శక్తిగా భావించి విధాన నిర్ణయాలలో భాగస్వామ్యులను చేయాలి. వారి శక్తి ఒక దేశాన్ని నిర్మించగలదు లేదా ఒక దేశాన్ని తగలబెట్టగలదు. ఆ చాయిస్ వారు జన్మించిన దేశం మరియు వ్యవస్థలకు చెందింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే, మరిన్ని కథనాలు మీరు చూడాలనుకుంటే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి విషయాలు కవర్ చేయాలో కమెంట్స్లో తెలియజేయండి.